అన్న మీ పేరు ఏ ఊరు ఏ నియోజకవర్గం? నందివాడ మండలం గుడివాడ నియోజకవర్గం హరిపురాల గ్రామం. ఈసారి కొత్తగా రాము గారు వచ్చారు, పాత ఆయన నాని గారు ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చేది బాగుందేమోండి, ఆయన కొత్తగా వచ్చాడు, మరి ఈయన లోకల్ ఆయన కొంచెం అటు ఇటుగా ఉంటారు జనం. మాకైతే నాని గారు అభిమానం. మరి నాని గారు రోడ్లో సరిగ్గా వేయలేదు అంటున్నారు, ఎంతవరకు నిజం? సరే అంటే పైన జగన్ గారు సంక్షేమ పథకాలు బాగా పెట్టాడు, మంత్రితో పని లేదు, పసిని గారితో పని లేదు, అన్నీ సచివాలయం దగ్గర తెచ్చేస్తున్నారు. ఇంకంతకన్నా కావాల్సిన ఏముంది లేబర్కి? అంటే లేబర్ ఒక్కటే కాదు కదా, మిగతా సదుపాయాలు ఇప్పుడు నీ ట్రాక్టర్ ఉంది, రోడ్డు కావాలి. రోడ్డు కావాలండి. ఇప్పుడు మీరు అన్నది వాస్తవమే, రోడ్డు బాగుండాలి. రోడ్డు బాగుందనుకోండి, స్పీడ్కి వెళ్తూ ఉంటారు, సత్తా ఉంటారు. ఒకరు గుంట పడింది నిదానంగా ప్యాచ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో మనం టయానికి ఇప్పుడు పలానా ఇల్లు కట్టుకోవాలి, డబ్బు నిదానం సంపాదించుకుంటేనే కట్టేది. అట్టగా దాని టైం వచ్చినప్పుడు అది రోడ్డు గుంటలు పుడుతూ ఉంటారు. పదం ఇప్పుడు ఏ సీఎం అయినా ఎవరైనా దాని టైం వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు, ఎవరు అంటే ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాలు ఇస్తాడు, జగన్ వస్తే ఓన్లీ పేదలకి సంక్షేమం ఇస్తా అంటున్నాడు, ఏది నిజం? సరే అదనేది ఇప్పుడు గెలుపు కోసం ఎవరైనా రకరకాలుగా చెబుతూ ఉంటారు. మనసులో నాకు మంచి చేశారు అనుకుంటే మనం ఎవరికి వేయాలో వాళ్ళకి వేసుకుంటాం ఓటు, అది ఛార్జింగ్గా. మరి జగన్ గారు పథకాలు ఎక్కువ పెట్టాడు లేబర్కి, మరి ఎక్కువ ఆయన కూడా మరి చూడాలి కదా. మరి సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోయింది, రోడ్లు ఏవి లేవు, మా బాధలు అని చూద్దాం ముందు ఆయన. అదే రోడ్లు అనేది ఏముందండి, రోడ్లు అనేది ఇవ్వాలి కదా, రేపు పడతా ఉంటాయి. మరి 10 మందికి ఆదుకునే వాళ్ళు కావాలిగా, మనసు ఉండాలిగా. అందరూ పెట్టే హృదయం అంటే పెట్టిన హృదయం ఉంటుంది, పెట్టే వాళ్ళని చూసుకుంటాం కదా. ఇప్పుడు ముసలమ్మ తక్కిస్తే పర్లేదు, ఇంతమందికి ఇన్ని పథకాలు ఊరికి ఎందుకు ఇవ్వాలని అంటున్నారు జనాలు. ఏమంటే ఊరికి ఎందుకు ఇవ్వాలంటున్నారు, కరెక్టే. రూపాయి సంపాదించిన వాళ్ళు ఆయన పని చేతనం, ఆయన 4 రూపాయలు ఆదుకుంటున్నాడా? ఏమంటే మనం ఇప్పుడు నేను ఉన్నాను, 10 రూపాయలు ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి 10 రూపాయలు లేని వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు, అయ్యా 10 రూపాయలు అని నేను ఇవ్వగలుగుతానా? ఎందుకని ఇవ్వలేను? కాళ్ళు చేతులు ఉన్నాయి కాదు, చేసుకోవచ్చు పని అంట. ఆయన పెడుతున్నాడు, పేదలకే తింటున్నారు, అందరికి సమానంగా అందుతున్నాయి. అంటే ఇప్పుడు మరి పేదలకు పెడుతున్నారు, తింటున్నారు, సరిపోయింది. ఎవరు పని చేయట్లేదు, సోమరిపోతులు అవుతున్నారు జగన్ పథకాల వల్ల అంటున్నారు, ఎంతవరకు నిజం? చెప్పండి. ఎవరు పని చేస్తలేదు, సోమరిపోతులు అవుతున్నారు అంటారు. నేను అంటలా, జనం అంటున్నారు ఎందుకు ఇవ్వాలి పథకాలు అంటున్నారు. పథకాలు ఎందుకు అంటున్నారు? సోమరిపోతు అయ్యేవాడు ఆడిని మనం 10 రూపాయలు ఇచ్చినా సోమరిపోతు అవుతాడు, ఇవ్వపోయినా సోమరిపోతు అవుతాడు. ఇప్పుడు నేనున్నాను, అన్ని మరి పథకాలు అందుతున్నాయి, మరి నేను పని చేసుకుంటుందా? నేను 4 రూపాయలు సంపాదించుకుంటుందా? సంపాదించుకోలేనాడు ఎక్కడైనా సంపాదించుకోడు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారైనా కరోనా వచ్చింది, కరోనా వచ్చి 3 సంవత్సరాలు రాష్ట్రం ఆ కాకి ఇటు వెళ్తాం లేదు, ఈ కాకి అటు వెళ్తాం లేదు. అయినా సరే ఏ పథకాలు ఆపకుండా నెరవేర్చాడు మహానుభావుడు. సరే చంద్రబాబు నాయుడు గారు చేసిన కూడా చేసాడు, ఆయన్ని తప్పుపడతాం లేదు. ఆయన జనాల్లో దేవుడు అంటే మన జనం మీద ఆశ లేదు, ప్రకృతి మీద ఉంది ఆయనకి, ఈయనకి జనాల మీద ఉంది. సంఘం పథకాలు పెట్టాడు, మరి ఎవడైనా తెలియదు ఏముందండి. పథకాలు తీసుకుని అందరూ బాధ్యతగా పని చేసుకోవాలంటారు. మరి ఇప్పుడు మన ఇంట్లో బాధ వచ్చింది, మన బాధ మనమే తీర్చుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారంటే ఇబ్బంది వచ్చినప్పుడు మనమే చూసుకోవాలి. అట్లాగే మనం ఇప్పుడు మన గ్రామంలో ఏదైనా ఇబ్బంది వచ్చింది కదా, మనం కూడా సహకారం చేయాలి. మరి గుంటలు పడిపోయినాయి అంటే మనం స్పీడ్గా వెళ్ళిపోతే గుంటలో 10 నిమిషాలు వెళ్ళేవాడు అరగంటకి వెళ్తాం, నిదానికి వెళ్ళాలి. లేనప్పుడు లేనట్టుగా ఉండాలండి, ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఉండాలి. ఫైనల్గా గుడివాడలో నాని గారును కొత్తగా వచ్చారు రాము గారు అని, ఇద్దరు పోటీ ఉన్నారు, ఇద్దరు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. వాళ్ళలో ఈసారి ఎవరు వస్తే మా గుడివాడ అభివృద్ధి చెందనుకుంటున్నారు? ఏమంటే మరి రాము గారిని అంటాకి సరిపోం, ఆయన కొత్తగా అభ్యర్థి, ఆయన మంచి చేస్తారో చెడ్డ చేస్తారో గెలితే తెలుసుద్ది. మరి నేను చెప్తున్నా కండి, ఈయన లోకల్ గుడివాడ అడ్డ కొడాలని. రాము గారు కదా గుడివాడేనండి, కొత్త అభివృద్ధి కదా. మరి ఆయన్ని గెలితే ఆయన ఒకసారి చూస్తే తెలుసుద్ది. మేమైతే కొడాలని గారు కావాలనుకుంటున్నాం వాస్తవంగా. Like and subscribe Eagle Media Works.